హలో మ్యామ్. నమస్కారం అండి. కాంట్రాసెప్టివ్ టైప్స్ ఏంటి? అవి ఎట్లా యూజ్ చేయొచ్చు? దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్ లైక్ బ్యారియర్ మెథడ్స్ అంటాం, లేకపోతే ఓసీ పిల్స్ ఉన్నాయి, లేకపోతే ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్స్ ఉన్నాయి, లేకపోతే కాపర్ టీ ఉంది. సో డిపెండింగ్ అపాన్ ది ఏజ్ ఆఫ్ ది పేషెంట్ అగైన్ వాట్ ఈస్ షీ ఎక్స్పెక్టింగ్, ఇవన్నీ యూజ్ చేస్తాం అనమాట. సో ఇమీడియట్ గా పెళ్ళైన వాళ్ళు వస్తే కనుక వీ వుడ్ సజెస్ట్ దట్ దే గో ఫర్ ఓసీ పిల్స్ ఆర్ బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్, ప్రొవైడెడ్ దట్ దే నో వాళ్ళ పీరియడ్స్ ఎప్పుడు వస్తున్నాయి, వాళ్ళ సైకిల్ ఏంటి, వాళ్ళ ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది, ఆ నాలెడ్జ్ ఉంటే గనక బ్యారియర్ మెథడ్ ఆల్సో ఇస్ నాట్ ఎ బ్యాడ్ మెథడ్. అంటే కాండోమ్స్ బ్యారియర్ మెథడ్ అంటే కనుక. అయితే ఓసీ పిల్స్ తో ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీడే గుర్తు పెట్టుకుని ఒక మందు తీసుకుంటూ ఉండాలి. అండ్ యూ ఫర్గెట్ వన్ డే, అగైన్ ద నెక్స్ట్ డే యూ హ్యావ్ టు టేక్ 2 pills. అండ్ ఇఫ్ యూ ఫర్గెట్ ద సెకండ్ డే ఆల్సో, ఆ సైకిల్ కి అది పనిచేయదు ఇంకా అది. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ విత్ ఓసీ పిల్స్. అండ్ యూ కెనాట్ యూస్ ఇట్ ఫర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఆఫ్టర్ 2 years కన్నా ఎక్కువ దాన్ని వాడలేము, అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. అదే జనరల్ గా పెద్దవాళ్ళు ఏమంటుంటారంటే, ఎవరైనా లైక్ ఇప్పుడే పిల్లలు వద్దనుకున్న వాళ్ళు పిల్స్ వాడండి అంటే వాళ్ళకి దట్ ఈస్ ద రీజన్, బికాస్ పిల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి పిల్లలు వాడలేరు. లేదు, పిల్లలు కాకపోవడం అన్నట్టు ఉండదు. వన్స్ యూ స్టాప్ ది ఓసీ పిల్స్ అగైన్ దే విల్ యాక్సెస్ మళ్ళీ ఫామ్ కావాలంతే. బేసికల్ ఓసీ పిల్స్ అంటే సప్రెస్ చేస్తున్నాయి మీ యాక్సెస్ ని. హైపోథాలమో పిట్యూటరీ యాక్సెస్ అంటాం, అంటే బ్రెయిన్ నుంచి మీకు సిగ్నల్స్ వస్తాయి యూట్రస్ లోపలికి, సో దట్ యూ సైకిల్ విల్ స్టార్ట్ ప్రాపర్లీ అని. అది మళ్ళీ రెగ్యులరైజ్ కావడానికి ఒక 1 or 2 cycles పడుతుంది, బట్ దే విల్ డెఫినెట్లీ ఓవ్యులేట్. ఇట్స్ నాట్ ఎ కాంట్రా ఇండికేషన్. అంటే పిల్లలు పుట్టరు అని ఏం లేదు. ఓకే, సో దే కెన్ డెఫినెట్లీ యూజ్ ఓసీ పిల్స్. ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ ఇస్ లిటిల్ బిట్ యూ హ్యావ్ టు రిమెంబర్, ప్రతిసారి గుర్తు పెట్టుకుని తీసుకోవాలి దాన్ని. ఓకే, కొంతమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి దాంతో. కొంతమందికి మైగ్రేన్ అటాక్స్ ఉంటే కనుక అవి ఇంక్రీస్ అవుతుంటాయి. పర్టికులర్ మీరు నాకు చెప్పినట్టు ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్లడ్ డిస్క్రిప్షన్స్ ఉంటే దే మే గో ఇన్ టు డివిటీస్. అవన్నీ కొంచెం హిస్టరీ తీసుకొని రాస్తాం అనమాట ఓసీ పిల్స్. ఆర్ దెర్ ఇస్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ వేర్ ఇన్ విత్ ఇన్ 72 hours ఆఫ్ ఇంటర్కోర్స్ ఒక పిల్ ఉంటుంది, లివోరోజెస్ట్రాల్ పిల్. అది వేసేసుకుంటే కనుక ఇంప్లాంటేషన్ ఆపేస్తుంది అది. సో యూ కెన్ యూస్ దట్. ఆర్ ద బెస్ట్ ఇన్ ఇఫ్ ఇట్ ఇస్ యూఆర్ స్పేసింగ్ your ప్రెగ్నెన్సీస్, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, ఐ మీన్ యూ వాంట్ అట్లీస్ట్ మినిమం 3 to 5 years ఆఫ్ గ్యాప్ కావాలనుకోండి. అలాంటి టైంలో మీకు కాపర్ టీ ఇస్ ద బెస్ట్. వేరే ఇట్ ఇస్ ఫారెన్ బాడీ, యూటస్ లోపలే పెట్టేస్తాను దాన్ని తీసుకెళ్ళి. సో ఇట్ స్లోలీ రిలీజెస్ కాపర్. సో ఇట్ ఇస్ లైక్ ఎ ఫారెన్ బాడీ, ఇట్ విల్ ప్రివెంట్ ఇంప్లాంటేషన్. సో దట్ ఈస్ ద బెస్ట్ ఫర్ దమ్. మీరు జనరల్ గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత పేషెంట్ కి ఏం సజెస్ట్ చేస్తారు? లైక్ కొందరు 3 to 5 years మీరు అన్నారు కదా, ఎంత గ్యాప్ ఉంటే బెటర్? మినిమం 3 years అండి. మినిమం 3 years ఉంటే ద నెక్స్ట్ బేబీ షీ విల్ బి ఫిట్ అగైన్. హర్ బాడీ విల్ బి, ఐ మీన్ మళ్ళీ ఐరన్ కంటెంట్, మళ్ళీ ఆమె అనీమియా నుంచి బయటికి, బికాస్ ప్రెగ్నెన్సీ విల్ హ్యావ్, షీల్ హ్యావ్ సమ్ బ్లడ్ లాస్ అండ్ షీ విల్ బి ఎగ్జాస్టెడ్ ఫిజికలీ, ఇమోషనలీ. దిస్ బేబీ విల్ బి totally she will be exhausted. So minimum 3 years gap ఇవ్వగలిగితే కనుక that is best for the mother as well as the child.